మరుసటి రోజు ఉదయం మన తోట యొక్క పంటని ఎవరు పాడు చేశారు? చూస్తుంటే ఎవరో బఠానీలు దొంగలిచ్చినట్లున్నారు. సహోదరి, ఎవరు కావాలని చేశారు. సరే, నువ్వు బాధపడకు, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. కానీ కొద్ది రోజుల తర్వాత 2 పక్షులు తోటకి వెళ్ళాయి. ఇప్పుడు బఠానీలు పండాయి. మనమిద్దరూ ఇప్పుడు పంచుకుందాం. హా, నువ్వు కరెక్ట్ చెప్పావు. ఇద్దరు బఠానీలను తీసుకెళ్లారు మరియు వాళ్ళ గూటిలో పెట్టుకున్నాయి. జిల్మిల్ తన తోటకొచ్చి ఇలా ఆలోచిస్తుంది. మేము ఎంత కష్టపడి బఠానీలు పెంచాము, కానీ ఎవరు దొంగలించారో మాకు తెలీదు. సరే పర్లేదు, నాకిప్పుడు ఎంత బఠానీలు దొరికాయో అదే నాకు చాలు. కుంకుమ్ తన గూటిలో కూర్చుని ఇలా ఆలోచిస్తుంది. నేను జిల్మిల్ ని పిచ్చిదాన్ని చేశాను. నా దగ్గర అందరికంటే ఎక్కువ బఠానీలున్నాయి మరియు ఈ సంవత్సరం అంతా నేను కష్టపడాల్సిన అవసరం లేదు. అది పడుకుంటూ పోతుంది. కానీ కొద్ది రోజుల తర్వాత పచ్చి బఠానీ అవన్నీ పాడైపోతాయి. దానివల్ల పండినవి కూడా పాడైపోయాయి. చూస్తున్నట్లే అన్ని బఠానీలు పాపం పాడైపోయాయి.